అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గత ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలు కావచ్చు లేదా అవకతవకలకు పాల్పడ్డారో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్కటి బయటికి రావడం జరుగుతోంది. దానికి సంబంధించి చూసుకుంటే తాజాగా మద్యానికి సంబంధించి భారీ ఎత్తున కుంభకోణం జరిగినట్లు ఇప్పటికే అనేక సార్లు ప్రజల నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి కూడా అనేక స్పందనలు రావడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా దీంట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా పెద్ద వ్యక్తులు దీంట్లో ఉన్నారని వార్తలు అయితే రావడం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్లత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు అనేక మంది కల్తీ మద్యం దాగి చాలామంది చనిపోయారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే లెక్కలు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆ యొక్క మద్యం సంబంధించి చాలా పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందని చెప్పి చెబుతున్నారు. అంటే మొత్తానికి ఎవరి హయాంలో జరిగింది అంటారు? అంటే ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది? మొత్తంగా ఈ కుంభకోణం గురించి మీరే అంటారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సొంతంగా మద్యం కూడా తయారు చేసి గవర్నమెంట్ టెండర్స్ వేయటం కూడా అది వేరే విషయం. ఈయన ఏమంటే సొంతానికి బ్రాండ్స్ తయారు చేయటం కూడా మొదలు పెట్టాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన అనుచరులుగా అంటే ఆయనకి ఎవ్వరు ఇంపార్టెంట్ ఉంటారో వాళ్ళకందరికీ పర్మిషన్. యాక్చువల్లీ అయితే 215 కంపెనీలు ఉంటే వాటికి ఎక్కడా కూడా టెండర్స్ రాలా. అంటే ఇప్పుడు తీసుకుంటే అందరికీ టెండర్స్ వస్తున్నాయి. కానీ గతంలో అయితే ఎలా ఉండేదంటే వాళ్ళు సొంత కంపెనీలు ఏవైతే ఉన్నాయో 16 కంపెనీల వరకు వాళ్ళకి రావటం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళకి కంపెనీలు దానికేమో పెద్దిరెడ్డి గారి కుమారుడైన మిథున్ రెడ్డి గారి ఆయన చేసిన ఈ కుంభకోణాలు ఇవన్నీ కూడా అంటే సొంత బ్రాండ్లు తయారు చేసుకోవటం, ఆ దాని మూలాన కల్తీ మద్యం మూలాన ఎంతమంది చనిపోయారు మనం చూస్తే లిస్టు తీసుకుంటే కొన్ని వేల మంది చచ్చిపోవటం, అది తాగి పిచ్చెక్కిన వాళ్ళు, కల్తీ మద్యం తాగి సో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, కుటుంబాలు ఎన్ని రకాలుగా నష్టపోయారు, కోల్పోయారు. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు గంజాయి కూడా విస్తారంగా ఇప్పుడు ఒక చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి ఇది సామ్రాజ్యం, అట్లాంటి చిత్తూరు జిల్లాలోనే ఈ స్కూల్స్ దగ్గర వరకు కూడా వెళ్ళిపోయినాయి. ఈ గంజాయి కానివ్వండి అంటే విలేజ్ స్థాయి స్కూల్స్ కూడా వెళ్ళిపోయాయి. ఏ కిల్లి కొట్లో వెళ్ళి అడిగినా కూడా ఇవి దొరికేటట్టు తయారయ్యాయి మా గంజాయి కానివ్వండి ఇలాంటివి. అసలు ఆఖరికి టెంపుల్స్ దగ్గర కూడా వదలలేదు. ఆ రకంగా అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకి ఈయన డిస్ప్యూట్ మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి గారు వీళ్ళ సామ్రాజ్యం లాగా మొత్తం సిండికేట్. సో ఎందుకంటే అదే కదా తిరుపతి కానివ్వండి, చంద్రగిరి, నగిరి ఇట్లా అన్ని నియోజకవర్గాలకు కూడా కాళహస్త్రి అంటే టెంపుల్స్ కి ఏదేదైతే ప్రాధాన్యత ఉందో అక్కడంతా కూడా వదలలేదు. వీళ్ళు విస్తారంగా అది పంచటం కానివ్వండి, స్కూల్స్ పిల్లల దగ్గర నుంచి 12 ఏళ్ళు ఆడపిల్లలకు కూడా ఆ వ్యసనం లాగా తయారైపోయారు. అంటే ఇప్పుడు ఆ వయసులో పిల్లలకి అలా అడిక్ట్ అయిపోతే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి పంపాలంటే కూడా భయపడేటట్టు, వాళ్ళ మీద మళ్ళీ అత్యాచారాలు చూసాం. అది ఎంత ఘోరం అంటే ఆ పిల్లలకి ఏం చేస్తున్నాం ఏంటి ఏమీ తెలియని పరిస్థితులు కూడా. ఆ రకంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. ఈ కల్తీ మద్యమే కానివ్వండి, గంజాయి లాంటివే కానివ్వండి. ఇది ఏంటంటే ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డి ఆయన ఇలాంటివి చేయించటం ఏంటి? ఈ ఒక సిండికేట్ లాగా ఏర్పడిపోయింది వైసీపీ గవర్నమెంట్ ఉన్న రోజులు. సో విస్తారంగా ఎవరు అంటే ఒక్కొక్కళ్ళు ఒక 4 జిల్లాలు పనిచేసేసుకోవటమే. ఎవరికి అంటే ఇప్పుడు తీసుకుంటే కుప్పం దగ్గర నుంచి తీసుకుంటే శ్రీకాకుళం వరకు ఎక్కడా కూడా వదిలిపెట్టల. ఈ మద్యం కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఇంకా శ్రీకాకుళం అటు పక్క అయితే గంజాయి పంటలే వేసేసారు, పండించటం మొదలు పెట్టేశారు. అదేదో పర్మిషన్ ఇచ్చినట్టు అయిపోయింది, సాగు చేసేసారు. వీళ్ళు ఉన్న 5 ఏళ్ళు కూడా గంజాయి కూడా పంట పండించడం కూడా మొదలు పెట్టారు. అంటే మనము చాలా సార్లు చూసాం ఎక్కడ ఈ మద్యం కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి ఇవి ఎక్కడ ఏది అంటే కల్తీవి తీసుకుంటే మద్యం ఏపీలోనే ఉంటది. ఈ గంజాయి ఎక్కడైనా పట్టుబడింది మూలాలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనే ఉంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఏపీ పేరే వస్తుంది. డ్రగ్స్ తీసుకుంటే మనం చూసాం ఎంత భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికిందనేది. మాదక ద్రవ్యాలలో మీదనే జగన్మోహన్ అంటే ఇప్పుడు ప్రజలకి ఇది హామీలు ఇచ్చి అవి ఇవి హామీలు అని అన్నాడు, ఏ హామీ నెరవేర్చలేదు. దానిలో డబ్బులు కాజేయటం మొదలు పెట్టాడు.
తర్వాత ఇట్లాంటి మద్యం దగ్గర ఇంకా మళ్ళీ వాళ్ళ రక్తం పిండి డబ్బులు తీసుకోవటమే జరిగింది. ఎందుకంటే వాళ్ళని వాటికి బానిసలను చేసేసాడు. దాని ద్వారా వచ్చే ఇన్కమ్ని వీళ్ళకందరికీ కమిషన్స్ పోగా ఆయన పంపించాల్సిన ఫండ్స్ ఆయన పంపించాలన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రకంగానే ఈ 5 ఏళ్ళు కూడా యువతనంతా కూడా పాడు చేయటం మొదలుపెట్టారు. ఓకే. బట్ అక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ 2019 ఎన్నికల హామీల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తిగా ఆ హామీని తొంగలో దొక్కేసి మద్యాన్ని ఏర్లే పారించారని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు మద్యం గురించి తీసుకుంటే ఆయన చెప్పిన మాటని ఏదైనా పాటించాడా? ఆయన చెప్పింది ఎక్కడైనా పాటించాడా? ఒక ట్యాగ్లైన్ కూడా ఉంది, చెప్పిన మాట తప్పుడు మనం తిప్పని చెప్పేసి. అది డైలాగ్ ఇది రైమింగ్ బాగుందని వాడుకున్నాడు, అంతేగాని నేను పాటించాలని రూల్ లేదు కదా. అంటే అనుకున్నాడు ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చేస్తే సో నన్ను నమ్ముతారు అనుకున్నాడు. సరే నమ్మారు, ఒకసారి నమ్మారు, రెండోసారికి ఏమైంది? ఒక ఛాన్స్ అన్నారు, అయిపోయింది. ఈ రోజున ఆయన అసెంబ్లీకి వచ్చి కూడా ఆయన రీజన్స్ కూడా చెప్పలేని పరిస్థితి. సో ఆయన ఇచ్చిన హామీల గురించే కానివ్వండి, దేని గురించి కూడా అప్పుడే ఏది పట్టించుకోలేదు. సరే ఇప్పుడు గెలిచినాక ఏదైనా అతను నియోజకవర్గానికే కానివ్వండి, రాష్ట్రానికి ఏం కావాలో కూడా అడిగే పరిస్థితి లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి పట్టించుకుంటాడు, వాళ్ళ కోసం చేస్తాడు అని అనుకోవటం ఈ 5 ఏళ్ళు చూసేశారు ప్రజలు. గత 5 ఏళ్ళు చూశారు. అది చరిత్రలో వాళ్ళకి మర్చిపోలేని సంవత్సరాల్లాగా అట్లా మిగిలిపోయాయి. ఎందుకంటే వాళ్ళ పడ్డ కష్టమే కానివ్వండి, నరకమే కానివ్వండి, ఈ 5 ఏళ్ళు చూసారు. అది ఏదో ఉచితం అనుకుంటే, ఏదైనా ఉచితం అని అనుకుందాం అనుకోండి, ఏదో నేను ఇచ్చాను అని అంటాడు కదా, ఏమి ఇచ్చాడు? అది పెట్టుకొని బతికేసేస్తారా జీవితం అంతా? అది సరిపోతుందా? వాళ్ళ మీద కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారా? అదేం లేదు కదా. ఏం చేసావు? నీ సొంత డబ్బు ఏమైనా ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చావా? లేకుంటే అప్పులు చేసావు రాష్ట్రానికి, అప్పులు చేసి పంచుతానని చెప్తావు, ఆ అప్పులు చేసిన దానిలో నువ్వు తింటున్నావు. ఇన్ని జరుగుతున్నా కూడా మళ్ళీ ఏదో వాళ్ళకి చేసేసాను నేను ఇన్ని చేసినా నన్ను ఓడిచ్చేశారు అని అనుకోవటం ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నాడా? ఇంకా అదేదో చూశారు, అది చేసిన పనులు ఎట్లాంటివి చేశాడు, ఎందుకోసం చేశాడు అనేది తెలిసింది, అందుకే పక్కకు పెట్టారు. ఇంకా ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే యువత పాడవుతా, అందరూ తాగుబోతులు అయిపోయి వాళ్ళంతటా వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాణాలు కోల్పోవటం తప్ప శ్మశానం చేస్తాడు. ఇంతకు మించి మనం అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అనే ప్రజలు మేల్కోవటం జరిగింది కదా. దాని తాలూకే ఈ రోజున ఆయన రిజల్ట్స్ కూడా మనం చూసేది. ఓకే. అంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఈ మద్యానికి సంబంధించి కూడా ప్రధాన పాత్ర అని చెప్పుకోవాలంటే అంతే కదా. ఇప్పుడు ఏమని చెప్పొచ్చాడు? నేను మద్యం లిక్కర్ అనేది ఉంచను, నేను ఎవరు అసలు తాగుబోతనేవాడు మన రాష్ట్రంలో ఉండడు అని అన్నట్టు మాట్లాడాడు. తాగుబోతుల్నే ఇంకా ఎక్కువ తయారు చేశాడు. ఇంకా అసలు సర్కస్ ఫీట్లన్నీ చూసాం కదా ఏపీలో. ఆ టైంలో వాళ్ళు చెత్త కాలవల్లో పడుతున్నారా, తల కింద కాళ్ళు పైకి పడేసి ఆ సైకిళ్ళు తిప్పుతుంటే బంగారాల్లాగా తిప్పుకోవటం. అసలు ఏదైనా కామెడీ సీన్ చూడాలంటే ఆంధ్రాలో తాగుబోతుల్ని పెట్టేశారంటే యూట్యూబ్ నిండా అవే కదా ఉన్నాయి. అప్పుడు బస్సులకు తరలిస్తూ వాళ్ళు అసలు ఎలా పడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి అసలు స్పృహ ఉంటుందా, ఎన్ని రోజులుగా తాగి ఆడ పడిపోయిన ప్లేస్ నుంచి కూడా లేవలేకపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ చూసాం కదా. అసలు లివర్ పాడైపోయి చిన్న చిన్న వయసులోనే చనిపోవటం, కానీ చిన్న పిల్లలు ఆడపిల్లలు అయితే విధవలు అయిపోయి సో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అంత మాట చెప్పి నువ్వు అంత వాళ్ళ రక్త మాంసాలు విండుకు తిన్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదా, నువ్వు ఆ మాట ఇచ్చుండకూడదు, ఇచ్చావు. సరే ఏదో ముందు ఎప్పుడు ఉన్న బ్రాండ్సే ఉంచాల్సింది కదా. అది కూడా కాదు, సొంత బ్రాండ్లు. ఇంకెంత ఆశ అనేది తెలుస్తుంది చూస్తారా ఇక్కడ. ఉన్నది ఉంచలేదు, మళ్ళీ వీళ్ళ సొంత బ్రాండు పిచ్చి మందులన్నీ కలిపేసి దానిలో ఇవ్వటం, వాళ్ళ ఆరోగ్యం పోవటం, వాళ్ళు చచ్చిపోవటం, వాళ్ళకు మెంటల్ అవ్వటం, మెంటల్ హాస్పిటల్స్లో చేర్పించటం, ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు. ఎన్ని కుటుంబాలు ఉసరండి ఇది, ఊరికే పోద్దా? ఓన్లీ మందులో ఆ లిక్కర్ స్కాముల్లో సంపాదించటం కోసం ఇంతమంది ప్రాణాలతో ఆడుకున్నాడు ఆ రోజున ఉన్న బెవరేజింగ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి. సో అందుకే ఈ రోజున ఆయన అనుభవిస్తున్నాడు. సో దాంతో పోదు, ఆయన ఖచ్చితంగా శిక్ష పడాలి. ఒక ఐపీఎస్లుగా ఉన్న వాళ్ళు కూడా, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చాలా మంది వీటికి కొమ్ము కాశారు. అలాంటి వాళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఓకే, మరి చూద్దాం మేడం. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా మందిని మీద విచారణ అయితే జరుగుతూ ఉంది.
రానున్న రోజుల్లో ఖచ్చితంగా బాధ్యులందరి మీద కఠిన శిక్షలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.